దొంగల పరిపాలన, వేస్ట్ పరిపాలన కాంగ్రెస్. వాడు ఈసారి ఎవడు అయ్యాడు తెలిసి జనాలు పిచ్చలు ఏమో మనకి వేసి ఏదో చేస్తాడని. ఏం జనాలకి ఏం చేస్తలేడు వాడు. ఆ రైతు బంధు మొత్తం చేసిండు. వచ్చేం కాదు అని అయ్యే జాగిరా ఇచ్చింది. మాకు కేసీఆర్ ఇచ్చినవి మాకు చెప్పాను. మా కళ్యాణ పథకం కేసీఆర్ ఇచ్చిండు. షాదీ ముబారక్ కేసీఆర్ ఇచ్చిండు. మరి ఇంటింటికి నల్లా గోదావరి నీళ్ళు ఎవరో కేసీఆర్ ఇచ్చిండు. ఉద్యమం చేసి తెచ్చిన నీళ్ళు ఇవి వచ్చాయి కాదు. వీడియో ఏమిస్తాడు అలాంటి కాళేశ్వరాలు నీళ్ళు పోతే మన గోదావరి పోతే పట్టించుకోలేడు తెలుసా. పోతే పోయి అనుకున్నాడు తెలుసా. వాడు అయ్యే జాగిరి కళ్యాణ కేసీఆర్ ఇచ్చినది. వాడని దొంగ కేసీఆర్ ఇస్తే వీళ్ళు కాపీ కొడుతున్నారు. మన దగ్గర ఏం లేదు. వానికి దేవుడి తెలియలేదు. ఆరోగ్యం తెలియలేదు దానికి. వచ్చాం కాదు గ్యాస్ ఎవరికి కేసీఆర్ ఉన్నప్పుడు గ్యాస్ విడినప్పుడు ఏం రాలే. కొట్టుకుంటారు జనాలు. వాళ్ళు ఎవరు పెట్టుకున్నాడు అయ్యే జాగి లేడీస్ గురించి తెచ్చుకుంటారు. ఎవరు పెట్టుకున్నారు రా నేను ఉచిత బస్సు అది కాదు. ఇప్పుడు ఆటో లక్షలు పెట్టి ఆటో కొనుక్కుంటావు. నీ పరిస్థితి ఏంది? మళ్ళీ ఈఎంఐ కట్టుకోవాలి. కారు కొనుక్కు ఈఎంఐ కట్టుకోవాలి. అన్ని కట్టుకోవాలి. ఉచిత పెట్టుకున్నాడు. ఆటోలు పోసాపోతున్నాడు. ఆడ ఆటోలకు తినలేదు. వాళ్ళ సంసారం ఏం కడుస్తారు, ఇల్లు ఏం కడుస్తారు, పిల్లలకి ఏం చదువుతారు. ఎవరికి ఇచ్చే 12 వాళ్ళ ఇంటికి ఇచ్చుకున్నాడా? బొచ్చాది వాడి ఇంటికి ఇచ్చినా ఎవరికి ఏమి ఇవ్వాలి ఆటోకి కూడా. అయిపోయి మన 3 ఏళ్ళు కాదు ఇస్తారు. రానే రాడు వాడు. బొచ్చేం కాదు 30 దాకా కూడా ఉన్నాడు. దీన్ని దిగిపోవడం గ్యారెంటీ వాడు. గ్యారెంటీ దిగిపోడు. అంత చూసుకో. మేమే దిగుతాం. మా జనాలే చెప్తారు చూసుకో. వీడు పెట్టే పథకమే వద్దని లొల్లి. ఇది ఎమ్మెల్యే హరీష్ రావు లొల్లి ఇది చేస్తున్నారట. వీడు పెట్టే జనాలు పిచ్చోళ్ళని చేసి కొట్టుకునే పరిస్థితి వచ్చినాడు. మోసం చేసిన పేదలను ఎవరికి ఏమి ఇవ్వలేదు. వాడంతా ఏమి ఇవ్వలేదు పేదలకు. ఏమి ఇచ్చిండు? వచ్చి చిప్పిస్తున్నాడు. అందరికి అడక తినేకి చిప్పిస్తున్నాడు. వాళ్ళంతా ఎవరికి ఏమి ఇవ్వాలి. అన్ని కేసీఆర్ ఇచ్చినాయి. సన్న బియ్యం కేసీఆర్ ఇచ్చినాయి. సన్న బియ్యం వాడు ఇవ్వలేదు. కేసీఆర్ ఏర్పాటు చేసేది కాపీ కొట్టిన అంతే. మనకి ఏం తెలియలేదు. ఆరోగ్యంగా తెలియలేదు అని వాళ్ళు ఎట్లా 10,000 పక్కన 10,000 సంపాదించాడు. బ్రోకర్ పని చేసి సంపాదించిన 10,000 అది అని బ్రోకర్ దందా చేసిండు. మనకి ఏం తెలియలేదు. వాడు కాంగ్రెస్ వాళ్ళు సగం మంది టీఆర్ఎస్ కూడా వచ్చారు. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదని చెప్పి వచ్చారు. అసలు అయిపోయింది. వాడు పక్కనే 10,000 సంపాదించినాడు. బ్రోకర్ నా కొడుకు వాడు. వాళ్ళంతా బ్రోకర్ నా కొడుకు ఇంకెవరు ముగ్గురు బ్రోకర్ నా కొడుకులే. మా బాబాయ్ వాడిని కొట్టిండు ఒకసారి ఇంటికి పోయి. ఎమ్మెల్యే మా బాబాయ్ కనకాల అంటే కొట్టిండు. మదన్ మోహన్ ఆయన ఎమ్మెల్యే రౌడీ అని చేసినాడు. ఎమ్మెల్యే ఆయన కొట్టిన ఆయన మా సొంత బాబాయ్ కొట్టిన అని తెలుసా. వానికంటే తెలివి లేదు రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు అయితే ఉయ్యాలు కూడా ఇస్తాడు తెలుసా. ఉయ్యాలు కూడా ఏం లేవు. అయిపోయింది. వాడికి ఇచ్చే పెన్షన్లు అడుగుపో. ఎవరు ₹1 ఎవరికి ఇవ్వలేదంట. రైతు బంధు కూడా ఇస్తలేడు చక్కగా. మందు సంచులు ఎవరికి ఇస్తాడు. ఇవి అన్ని కేసీఆర్ ఇచ్చినాయి. వీడు ఏమి ఇవ్వలేదు. నీకు ఏం తెలియలేదు. ఏమి రాదు సార్ కాంగ్రెస్. ఏం ప్రాబ్లం ఉంది ఇక్కడ? ఇక్కడ పేద ప్రజలది ఇల్లులు కూలగొట్టి వాళ్ళే కొనుక్కోమని వాళ్ళే కూలగొట్టి ఎంఆర్ఓలకి వెనక నుంచి అధికారులను పంపించి వెలగొడితే వాళ్ళు పేద ప్రజలు ఎక్కడ బ్రతుకుతారండి? ఈ రోజు మనం బిల్డింగ్లలో ఉన్నాం. సీఎంకి ఏం సంబంధం లేదు. ఆయన మంచిగా ప్రగతి భవన్ లో కూర్చున్నాడు. పేద ప్రజలు గుడిసెలు వేసుకుంటే కట్టుకోమని ముందు చెప్పాలి. ఎందుకు పేదలకి? ఇప్పుడు పేదలు ఎక్కడ పోయి ఉండాలండి? చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎక్కడ పడుకుంటారు? ఒక్కసారి ఆయన వచ్చి చూడమనండి. ఇక్కడ వచ్చి చూడమని ఎంత అవస్థ పడుతున్నారు జనాలు. ఏం చేస్తున్నారు? ఈ రోజు వాళ్ళ కడుపు కొట్టి ఏం ఉద్ధరిద్దామని ఏం సాధిద్దామని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తున్నది ప్రజలని. తప్పే కదా. ఇలాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరు కేసీఆర్ గారు పేద ప్రజలకు ఉండమని. ఈ రోజు ఉన్న ప్రజల స్థలాలు కబ్జాలు చేసిరని వచ్చి వాళ్ళ పుస్తల తాళ్ళు అమ్ముకొని చేసిన రోజులు ఇవి. వాళ్ళు కొన్నారు, డబ్బులు పెట్టి కొన్నారు, ఉట్టిగా తీసుకోలేరు వాళ్ళు. అలాంటిది వాళ్ళది కూలగొట్టిలేరు. ఈ రోజు వాళ్ళని రోడ్డు మీకు తీయడం ఎంతవరకు సమంజసమని. వాళ్ళ జీవితం ప్రజలకి, జనాలకి, పేద ప్రజలకి ఏది లేకున్నా ఉండడానికి ఒక ఇల్లు కావాలండి. ఆ ఇంట్లో కూర్చొని మనం కారం తింటాం, ఏం తింటాం, మన ఇంట్లో మనం అన్నట్టు కష్టపడే కదండి ఈ రోజు వాళ్ళు కొనుక్కున్నారు.
మరి ఈ రోజు గులగొట్టి వాళ్ళని రోడ్డు మీద తెస్తే రేవంత్ రెడ్డి గారికి ఏం ఉపయోగం వస్తున్నది? ఈ రోజు ఏం ఉపయోగం వస్తుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇది చేసిరు అది చేసిరు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందల మంది డబుల్ బెడ్రూమ్లలో ఉన్నారు. ఈ రోజు రాని పేద ప్రజలంతా డబుల్ బెడ్రూమ్ లోనే ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల కడుపు కొడుతున్నారని మేమైతే అంటున్నాం. ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ హైడ్రా లేదు, ఏం లేదు, హైడ్రా లేదు, ఏం లేదు. ప్రతి ఒక్కరు ఏడుస్తారు జనాలు ఈ రోజు ఏడుస్తారు. ఇల్లు అంటే వాని జీవితం. ఏమి ఇస్తలేడు కదా, మళ్ళీ హైదరాబాద్ లో ఏమి ఇస్తలేడు. సరే ఇస్తుండేమో, హైదరాబాద్ లో మాత్రం ఏమి 6 గ్యారెంటీలు ఉండే. ఇప్పుడు మనం నీడ కింద నుంచోాలనుకుంటాం, ఎండలో నుంచాం కదా. పేద ప్రజల కడుపు కొట్టి 6 గ్యారెంటీలు అని ఆడోళ్ళకి ఇజ్జత్ లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి. ఆడోళ్ళకి ఇజ్జత్ లేకుండా బస్ ఎక్కితే ఎవడు విలువ ఇస్తున్నాని నా బస్ కండక్టర్ ఇయ్యడు. అన్నాడా ఫ్రీ బస్ అన్నాడా? బస్సులు ఇంతకు ముందు ఎట్లా తిరిగేటి? ఒక 10 నిమిషాలు మనం బస్ స్టాప్ లో నిలబడితే బస్సులు, ఇప్పుడు గంటల తరబడి నిలబడినా బస్సులు రావు. నీకేం లాభం? నువ్వు ఫ్రీగా పెట్టి అవన్నీ పెట్టకుండా పేద ప్రజల కడుపు నింపండి. మేము చెప్పాల్సింది అదే. రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాము, పేద ప్రజలు కొట్టకండి, వాళ్ళ ఉసురు తగిలించుకోకండి. ఎలాగుంది కనబడుతుంది కదండి. ఈ రోజు జనాలు అంతా ఎట్లా ఏ స్టేజ్ లో ఉన్నారు. ప్రతి ఒక్క రుసురు తగులుతుంది ఆయనకి, ఇది ఖచ్చితంగా తగులుతుంది. ప్రతి ఒక్కరు మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు రావాలి అని చూస్తారు. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలని చూస్తారు ప్రతి ఒక్కరు. ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా హైడ్రా అనేది లేకుండే. ఈయన వచ్చినప్పటి నుంచి హైడ్రా అంటే జనాలు భయపడుతున్నారు, ఏడుస్తారు. మళ్ళీ ఎందుకో మరి హైదరాబాద్ మీదే స్పెషల్ ఫోకస్ పెట్టిండు. ఊళ్ళల్లో ఎక్కడ పెట్టలే, హైదరాబాద్ లోనే పెట్టిండు ఫోకస్. అదేందో మళ్ళా కేసీఆర్ ఉన్నప్పుడు ఈ జనాలకు ఏం ఇబ్బంది లేకుండే. రేవంత్ రెడ్డి పరిపాలన దొంగల పరిపాలన, వేస్ట్ పరిపాలన కాంగ్రెస్. వాడిసార్లు ఎవడు అయ్యాడు తెలిసి జనాలు పిచ్చలు ఏమో వానికి వేసిరు, ఏదో చేస్తాడని. జనాలకి ఏం చేస్తలేడు వాడు. ఆ రైతు బంధు మొత్తం చేసిండు. వచ్చేం కాదు అని అయ్యే జాగిరా ఇచ్చింది. మాకు కేసీఆర్ ఇచ్చినవి మాకు చెప్పాను. మా కళ్యాణ పథకం కేసీఆర్ ఇచ్చిండు, షాదీ ముబారక్ కేసీఆర్ ఇచ్చిండు. మరి ఇంటింటికి నల్లా గోదావరి నీళ్ళు ఎవడో కేసీఆర్ ఇచ్చిండు. ఉద్యమం చేసి తెచ్చిన నీళ్లు ఇవి వచ్చాయి కాదు. వీడియో ఇప్పిస్తాడు. అలాంటి కాళేశ్వరాలు నీళ్లు పోతే మా గోదావరి పోతే పట్టించుకొని అనుకోడు తెలుసా. పోతే పోయి అనుకున్నాడు తెలుసా. వాడు అయ్యే జాగిరి కళ్యాణ కేసీఆర్ ఇచ్చినది. వాడు దొంగ. కేసీఆర్ ఇస్తే వీళ్ళు కాపీ కొడుతున్నారు. మన దగ్గర ఏం లేదు, వానికి తెలియలేదు, ఆరోగ్యం తెలియలేదు. దానికి వచ్చాం కాదు. గ్యాస్ కేసీఆర్ ఉన్నప్పుడు గ్యాస్ విడినప్పుడు ఏం రాలే. కొట్టుకుంటారు జనాలు. వాళ్ళు ఎవరు పెట్టుకున్నాడు అయ్యే జాగి లేడీస్ గురించి తెచ్చుకుంటారు. ఎవరు పెట్టుకున్నారు రా నేను ఉచిత బస్సు. అది కాదు. ఇప్పుడు ఆటో లక్షలు పెట్టి ఆటో కొనుక్కుంటావు. నీ పరిస్థితి ఏంది? మళ్ళీ ఈఎంఐ కట్టుకోవాలి, కారు కొనుక్కు ఈఎంఐ కట్టుకోవాలి, అన్ని కట్టుకోవాలి. ఉచిత పెట్టుకున్నాడు. ఆటోలు పోసాపోతున్నాడు. ఆటోలకు తిరిగి వాళ్ళ సంసారం ఏం కలుగుతాయి, ఇల్లు ఏం కలుగుతారు, పిల్లలకి ఏం చదువుతారు. ఎవరికి ఇచ్చే 12 వాళ్ళ ఇంటికి ఇచ్చుకున్నాడా? వచ్చేది వాడి ఇంటికి ఇచ్చినా ఎవరికి ఏమి ఇవ్వాలి ఆటోకి కూడా. అయిపోయి మన 3 ఏళ్ళు కాదు, ఇస్తారు రానే రాడు వాడు. వచ్చేం కాదు. 30 దాకా కూడా ఉన్నాడు. దీన్ని దిగిపోయాడు గ్యారెంటీ. వాడు గ్యారెంటీ దిగిపోయాడు. అంత చూసుకో. మేమే దిగుతాం. మా జనాలే చెప్తారు చూసుకో. వీడు పెట్టే పథకమే వద్దని లొల్లి. ఇది ఎమ్మెల్యే హరీష్ రావు లొల్లి ఇది చేస్తున్నారట. వీడు పెట్టే జనాలు పిచ్చోళ్ళని చేసి కొట్టుకునే పరిస్థితి వచ్చినాడు. మోసం చేసిన పేదలను ఎప్పటికి ఏమి ఇవ్వలేదు. వాడంతా ఏమి ఇవ్వలేదు పేదలకు. ఏమి ఇచ్చిండు? వచ్చి చిప్పిస్తున్నాడు. అందరికి అడక తినేకి చిప్పిస్తున్నాడు. వాళ్ళంతా ఎవ్వడికి ఏమి ఇవ్వాలి. అన్ని కేసీఆర్ ఇచ్చినాయి. సన్న బియ్యం కేసీఆర్ ఇచ్చినాయి. సన్న బియ్యం వాడు ఇవ్వలేదు. కేసీఆర్ ఏర్పాటు చేసి కాపీ కొట్టిన అంతే. వాడికి ఏం తెలియలేదు. ఆరోగ్యంగా తెలియలేదు అని వాళ్ళు ఎట్లా 10,000 పక్కన 10,000 సంపాదించాడు. బ్రోకర్ పని చేసి సంపాదించిన 10,000 అది. వాడు బ్రోకర్ దందా చేసిండు. వానికి ఏం తెలియలేదు. వాడు కాంగ్రెస్ వాళ్ళు సగం మంది టీఆర్ఎస్ కూడా వచ్చారు. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదని చెప్పి వచ్చారు. అసలు అయిపోయింది. వాడు పక్కన 10,000 సంపాదించినాడు. బ్రోకర్ నా కొడుకు వాడు. వాళ్ళంతా బ్రోకర్ నా కొడుకు ఇంకెవరు ముగ్గురు బ్రోకర్ నా కొడుకులే. మా బాబాయ్ వాడిని కొట్టిండు ఒకసారి ఇంటికి పోయి. ఎమ్మెల్యే మా బాబాయ్ కలెక్టర్ అంటే కొట్టిండు. మదన్ మోహన్ ఆయన ఎమ్మెల్యే రౌడీ అని చేసినాడు. ఎమ్మెల్యే ఆయన కొట్టిన ఆయన మా సొంత బాబాయ్ కొట్టిన అని తెలుసా.
వానికి అంత తెలివి లేదు రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు అయితే ఉయ్యాలు కూడా ఇస్తున్నాడు తెలుసా, ఉయ్యాలు కూడా ఏం లేవు, అయిపోయింది. వాడికి ఇచ్చే పెన్షన్లు అడుగుపో, ఎప్పుడు ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వలేదంట. రైతు బంధు కూడా ఇస్తలేడు చక్కగా, మందు సంచులు ఎవరికి ఇస్తాడు, ఇవి అన్ని కేసీఆర్ ఇచ్చినాయి, వీడు ఏమి ఇవ్వలేదు, నీకు ఏం తెలియలేదు, ఏమి రాదు సార్ కాంగ్రెస్.